ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ఆ బడ్జెట్ మీద ప్రెస్ మీట్లో మా జిల్లా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు, అలాగే రామిరెడ్డి గారు, అంజిరెడ్డి గారు సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు ఏ రకంగా బడ్జెట్ని ప్రవేశపెట్టారు అన్నది రాష్ట్ర ప్రజలు చూశారు. అలాగే మీడియా మిత్రులు అందరూ చూడటం జరిగింది. ఏనాడు లేని విధంగా రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏనాడు లేని విధంగా చాలా అధిక బడ్జెట్ పెట్టడం జరిగింది. సంతోషమే. ఇంత భారీ బడ్జెట్ పెట్టారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా చేస్తారన్నది మునుముందు మనం అందరం చూడొచ్చు. కానీ సూపర్ 6 అని చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నది ఆంధ్రప్రదేశ్లో రావటం జరిగింది. ఏదైతే వాళ్ళు సూపర్ 6 అని చెప్పి ప్రజలకి నమ్మబలికి బూటకపు వాగ్దానాలు చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారో ఆ సూపర్ 6కి ఈ 3,22,000 కోట్లలోన ఎంత బడ్జెట్ని పెట్టారు, ఎన్ని అమల్లోకి తీసుకొచ్చారు, ఎంత ప్రజలకి న్యాయం చేస్తున్నారో అన్నది ఈరోజు మనం అందరం గమనించాలి. ఈరోజు ఫంక్షన్లు మేము ఇస్తున్నాము అంటున్నారు. విపరీతంగా ఫంక్షన్ల మీద సర్వే అన్నది జరుగుతుంది. ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఈ ఫంక్షన్ల మీద సర్వే అన్నది నడిపిస్తున్నారు. ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఈరోజు నోటీసులు ఇస్తారో, వచ్చే నెల ఫంక్షన్కి ఎంతమందిని ఇంతలో స్క్రూటినీ చేసి తీసేస్తారో ప్రతి ఒక్కరికి గుండెలు కొట్టుకుంటున్నాయి ప్రజలకి. అలాగే రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు. ఇప్పుడు ఉన్న రైతు భరోసా ఎంత ఇస్తున్నారు, వీళ్ళు బడ్జెట్లో ఎంత ప్రవేశపెట్టారు, అందులో ఎంత కోత విధించారు. అలాగే 50 ఏళ్ళు నిండిన బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తామన్నారు. అది ఎక్కడ బడ్జెట్లో రాలా. అలాగే 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు మహిళలకి 1,500 చొప్పున ఇస్తామన్నారు. అది బడ్జెట్లో రాలా. ఫ్రీ బస్సు సౌకర్యం అన్నారు మహిళలకి, అది బడ్జెట్లో రాలా. అలాగే దీపం పథకం అన్నారు. 1,50,00,000 పైబడి ఈరోజు గ్యాస్ కలెక్షన్లు ఉంటే అందులో ఎంతమందికి దీపం పథకంతో చప్పున వీళ్ళు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, ఎంత కోత పెట్టారు, అందులోన ఎంతవరకు వీళ్ళు సూపర్ 6ని అమలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాయ మాటలు ప్రతి ఒక్కటి నమ్మి ఈరోజు మేము ఏ రకంగా మోసపోయామో అన్నది ప్రజలకి ప్రతి నిమిషం తెలుస్తుంది. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోతుంది. మళ్ళీ మే నెలకి వేస్తాము అమ్మ ఒడి అంటున్నారు. ఇంతవరకు ఆ అమ్మ ఒడికి అతిగతి లేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామన్నారు. మే నెలకైనా అది ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అన్నది తెలీదు. ఈబీసీ నేస్తం లేదు, కాపు నేస్తం లేదు, భరోసా లేదు, చేయూత లేదు, చేదోడు లేదు. ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు, ఇళ్లల్లో నా కుట్టు మిషన్లు కుట్టుకునే మహిళలకి చేయూతని, చేదోడని, ఆసరాని, భరోసాని ఎన్నో రకాలుగా గత ప్రభుత్వంలోన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అండగా ఉండడం జరిగింది. ఆ చిన్న చిన్న అమౌంట్లు వస్తే ఆ డబ్బులతోటి ఇల్లుని ఏ రకంగా నడుపుకోవాలి, పిల్లల్ని ఏ రకంగా చదివించుకోవాలి అని ప్రతి నిమిషం ఆ మహిళ తాపత్రయపడేది. ఈరోజు ఎవ్వరికి ఎలాంటి ఆసరా గవర్నమెంట్ నుంచి అన్నది లేకుండా పోయింది. ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లోన మళ్ళీ కాల్ మనీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఈరోజు మహిళలకు ఏర్పడుతుంది. ఈ కాల్ మనీ ఏ రోజైతే మహిళల దగ్గర డబ్బులు కొరవ అవుతాయో కాల్ మనీలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాల్ మనీల వెనకాతల వచ్చే సెక్స్ రాకెట్ను కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తుంది రాబోయే రోజుల్లో. ఇంత దారుణమైన పరిస్థితికి దిగదార్చే విధంగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టుపరుస్తున్నారు.
అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం అన్నది జరుగుతుంది. ఈరోజు నాడు నేడు లేదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ లేవు, పిల్లలకి పుస్తకాలు లేవు. గతంలోన ఏదైతే పిల్లలు ప్రతి ఒక్కరూ స్కూళ్ళకి వెళ్ళేవారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలోన ప్రశాంతంగా ఈ చిన్న చిన్న షాపుల్లో పనిచేసే పిల్లలు కూడా ఆయన పెట్టే మిడ్ డే మీల్స్ కానీ, అలాగే స్కూళ్ళు ఆధునీకరించి, నాడు నేళ్ళు స్కూళ్ళు ఆధునీకరించి పెట్టడంలో ఉన్న స్కూల్లోని అన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల కానీ, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వల్ల కానీ, స్కూల్ బుక్స్, బ్యాగు, యూనిఫామ్తో సహా అన్ని గవర్నమెంట్ చూస్తుంటే ఎంతో చక్కగా ప్రతి ఒక్క పిల్లోడు వెళ్ళి స్కూల్లో చదువుకొని చక్కగా మిడ్ డే మీల్స్ తీసుకొని ఎంతో ఆరోగ్యంగా పౌష్టికాహారం తింటూ ఉండేవారు. ఈరోజు మళ్ళీ బాల కార్మికుల వ్యవస్థ మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే పిల్లలకి అమ్మఒడి లేదు, ఆ తల్లిదండ్రులు ఆ ఫీజులు కట్టలేరు, మళ్ళీ వాళ్ళకి స్కూల్ బుక్స్ అని, బ్యాగ్స్ అని, యూనిఫామ్స్ అని ప్రతి ఒక్కటి వాళ్ళకి భారం అవుతుంది. కాబట్టి మళ్ళీ బాల కార్మికులు అన్నది ఏర్పడటం జరుగుతుంది. ఇన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా కానీ ఈరోజు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి 13,800 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులోన 6,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కే వెళ్తుంది. ఇక 7,800 కోట్లు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి ఇస్తున్నారు. ఈ రకంగా ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి డెవలప్మెంట్కి డబ్బులు సరిపోతాయి అన్నది మరి ఆ కూటమి ప్రభుత్వానికి, ఆ నాయకులకి మాత్రమే తెలియాలి. ఈ రకమైన పరిపాలన జరుగుతున్నా కానీ నిమ్మకి నీరెత్తకుండా ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే అలాగే ఆ కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ ఎందుకు ఎవరు ఏమీ మాట్లాడలేదు అన్నది అర్థం కావట్లేదు. గతంలో మేము ఉన్నాము, మేము ప్రశ్నిస్తాము అన్నవాళ్ళు ఈరోజు ఎక్కడ ప్రశ్నించట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు. వాలంటీర్లకు 10,000 అన్నారు, వాలంటీర్ వ్యవస్థే పుట్టని బిడ్డకి పేరేంటి అంటున్నారు. ఇన్ని రకాలుగా మాటలు మారుస్తూ ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళందరికీ రాబోయే రోజుల్లో తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు ఏ రకంగా వీళ్ళు మాయ మాటలతోటి, మోసపూరితమైన మాటలతోటి వీళ్ళు రాష్ట్రంలోకి చొరబడ్డారో అదే రకంగా వీళ్ళని తరిమి కొడతారని తెలియజేస్తుంది.